అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా దేని కనుక 17/2/2025 ఉదయం 8 గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా తప్పిపోయినటువంటి బీవీఆర్ న్యూస్ టుడే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి బి తిరుమల రెడ్డి అనే వ్యక్తి హెచ్ఎన్ఎస్ కాలువ దగ్గర తప్పిపోయినట్లుగా అనుమానాస్పదంగా అతని మోటార్ సైకిలు, చెప్పులు, అతని మొబైలు అక్కడ పడి ఉండి మోటార్ సైకిల్ కూడా డ్యామేజ్ అయి ఉండడంతో అతన్ని తిరుమల రెడ్డి కనపడలేని చేసి వాళ్ళ భార్య ఫిర్యాదు మేరకు కసాపురం పోలీస్ స్టేషన్లో ముందుగా 16/25 మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత తిరుమల రెడ్డి ఆచూకీ నిమిత్తము గాలింపు చర్యల్లో భాగంగా డాగ్ స్క్వాడ్ను, క్లూస్ టీమ్ను ఉపయోగించి చూడగా అతన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి హెచ్ఎన్ఎస్ కాలువలో పడివేసినట్లుగా ప్రాథమిక సమాచారం మాకు. అందులో భాగంగానే హెచ్ఎన్ఎస్ కాలువలో గాలింపు చర్యలు చేపడుతుండగా 18/2/2025 మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హెచ్ఎన్ఎస్ కాలువ దగ్గర ఈ మధ్యకెర బ్రిడ్జ్ దగ్గర తిరుమల రెడ్డి శవమై నీటిపై తేలియాడుతున్నాడు, కనపడినాడు. ఆ విధంగా అతన్ని నీటిలో నుంచి బయటకు తీసి, మృతదేహాన్ని బయటకు తీసి వాళ్ళ భార్య గుర్తించిన తర్వాత ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ముద్దాయిల్ని ఎవరైతే నేరం చేశారో వాళ్ళని పట్టుకోవడానికి మాకు గౌరవ జిల్లా ఎస్పీ పి జగదీష్ అనంతపూర్ గారు, అదేవిధంగా గుంతకల్ సబ్ డివిజన్ డిఎస్పీ ఏ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను, మా కసాపురం ఎస్ఐ గారు, వారి సిబ్బంది కలిసి ప్రత్యేకంగా ఈ కేసులో ముద్దాయిలు అరెస్టు గురించి గాలింపు చర్యల నేపథ్యంలో ఈ దినము జీవన్ కుమార్, ఎలనూరు జీవన్ కుమారు, బోయ రామాంజనేయులు, బోయ రామన్ అనే ముగ్గురు వ్యక్తులు కూడా మన గుంతకల్ టౌన్లోని కసాపురం పక్కన ఉన్నటువంటి ఎంఆర్ హౌస్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా విచారణలో తేడా ఏమంటే, ఈ జీవన్ కుమార్ అనే వ్యక్తి సంగాల విలేజ్ దగ్గర ఉన్నటువంటి అతనికి సంబంధించిన పొలం 4 ఎకరాల పొలం ఉంటే దానికి ఆనుకున్నటువంటి ప్రభుత్వ భూమి 1 ఎకరాను కూడా కలిపి సదును చేసుకుంటుండగా ఆ విషయం గమనించినటువంటి తిరుమల రెడ్డి, నువ్వు గవర్నమెంట్ భూమి సదును చేయడం నేరం కదా అని చెప్పేసి అతనితో చెప్పి తర్వాత కూడా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విషయంగా రెవెన్యూ అధికారులు కూడా జీవన్ కుమార్కు మీరు ఆ విధంగా గవర్నమెంట్ భూమి సదును చేయడం నేరం అని చెప్పేసి తప్పని చెప్పడం వల్ల అతను చదువు చేయడం నిలిపేసినాడు. అప్పటి నుంచి జీవన్ కుమార్కి తిరుమల రెడ్డికి మధ్యలో మనస్పర్ధలు ఏర్పడినాయి. ఈ విషయంగా నేను నీకు కంప్లైంట్ చేయకూడదు, ఉండకుండా ఉండాలంటే జీవన్ కుమార్ని తిరుమల రెడ్డి డబ్బు డిమాండ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మానసికంగా వేధించడంతో జీవన్ కుమార్ తప్పనిసరి పరిస్థితిలో మానసిక వేదనకు గురయ్యి ఎలాగైనా కానీ తిరుమల రెడ్డి అడ్డు తొలగించుకుంటే నేను సాఫీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో సంగాల గ్రామం, గుంతకల్ మండలం సంబంధించినటువంటి బోయ రామాంజనేయులు, కసాపురం గ్రామం, గుంతకల్ మండలం సంబంధించిన బోయ రామన్న వీరిద్దరి సహాయంతో పథకం ప్రకారము 17వ తారీఖు ఉదయం 17/2/2025 ఉదయం మన తిరుమల రెడ్డి హెచ్ఎన్ఎస్ కాలువ దగ్గర వస్తుండగా
ట్రాక్టర్తో జీవన్ కుమార్ తిరుమల రెడ్డిని బలంగా హత్య చేయడం జరిగింది. దెబ్బలు తల్లి కింద పడినటువంటి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి తిరుమల రెడ్డిని కాళ్ళు చేతి పట్టుకునేసి లాగి నీళ్ళలో హంద్రీవ కాలువలో పడవేయడం జరిగింది. చాలా సహకరించినటువంటి కసాపురం ఎస్ఐ మరి సిబ్బందిని ప్రత్యేకంగా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మేము ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయడం అంటే, ఈ విధంగా ఎవరైనా వ్యక్తులు వాళ్ళ పనిచేసే ఒక ఆర్గనైజేషన్ ద్వారా బెదిరింపులకు పాల్పడేసి అవతల వ్యక్తులను డబ్బులు డిమాండ్ చేయడం అనేది నేరమని, అదేవిధంగా అట్లా చేస్తే చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకొనేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.